స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. ప్రస్తుతం మాట్లాడదాం. అన్వేష్ రెడ్డి గారు ఉన్నారు, విత్తనాభివృద్ధికి సంబంధించినటువంటి కార్పొరేషన్ చైర్మన్ ఉన్నారు. మాట్లాడదాం. అన్న నమస్తే. మొత్తం ఏంటి ఇప్పుడు మొత్తం ఏదైనా పంట పండియాలంటే విత్తనాలే చాలా ఇంపార్టెంట్. ఆ విత్తనాలు కూడా నాణ్యమైనవి ఉండాలి. రైతులకు దిగుబడి వచ్చే విధంగా కూడా ఆ విత్తనాలు ఉంటేనే రైతులకు ఫర్దర్గా వాళ్ళకి దిగుబడి అయితే వస్తుంది. ఈ విత్తనాలకు సంబంధించి చాలా ఏర్పాట్లు అయితే చేశారు. అనేక రకమైన వరి ధాన్యానికి సంబంధించి కూడా అనేక విత్తనాలు వస్తున్నాయి. వీటి అన్నీ కూడా ఎట్లా అనిపిస్తుంది మొత్తం? వాస్తవానికి ఇది రైతులకు అవగాహన కల్పించడం కోసం ఇది ఒక ఏర్పడేసినటువంటి కార్యక్రమం, 3 రోజుల ప్రోగ్రాము. దీంట్లో అనేక రకమైనటువంటి వ్యవసాయానికి సంబంధించినటువంటి యాంత్రీకరణ, అట్లనే పాడి పరిశ్రమ, హార్టికల్చరు, అగ్రికల్చరు, ఇట్లా అన్ని రకాలుగా సంబంధించినటువంటి స్టాల్స్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో వచ్చినటువంటి సైంటిస్టులు, రైతులు ఒక అవగాహన చేయడం కోసం వ్యవసాయంలో వస్తున్నటువంటి మార్పులు ఏంది, ఎలాంటి విత్తనాలు వాడితే ఏం జరుగుతూ ఉన్నది, ఎట్లాంటి ఎరువులు వాడితే ఏం జరుగుతున్నటువంటి కాలక్రమేణా వచ్చినటువంటి మార్పులు, దాన్ని అధిగమించడానికి ఏం చేయాలనేటువంటి సలహా సూచనలు కూడా ఈ కార్యక్రమంలో సైంటిస్టులు అందరూ కూడా రైతులకు అవగాహన కల్పించినటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. మొత్తానికి అంటే ఇప్పుడు మనం గతంలో చూడొచ్చు, చాలా రకాలు కూడా కొన్ని విత్తనాలతో కూడా రైతులు చాలా ఆగమాగమయ్యారు. దిగుబడి రాక కూడా జిల్లాలో చాలా సమస్య అయితే నెలకొంది. అంటే ఇట్లాంటి అవగాహన అవేమన్నా బెనిఫిట్ అవుతాయా రైతులకి? అంటే ఇప్పుడు మేమంటున్నాము, ప్రభుత్వానికి సంబంధించినటువంటి యూనివర్సిటీలో తయారైనటువంటి బ్రీడర్ విత్తనము ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా ప్రొడక్షన్ చేయించి రైతులకు మళ్ళీ విత్తనాలుగా అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక అగ్రికల్చర్ యూనివర్సిటీలో తయారు చేసినటువంటి బ్రీడర్ సీడు, నాణ్యమైనటువంటి విత్తనము, నాసిరకం లేకుండా మంచి దిగుబడి వచ్చేటటువంటి విత్తనాలు మేము అందిస్తూ ఉన్నాం. కానీ కొంత ప్రైవేట్ కంపెనీ వాళ్ళు రకరకాల పేర్లతోటి, రకరకాల ఆకర్షణటువంటి ప్రకటనలతోటి రైతుల్ని కొంత నమ్మబలికించి నమ్మించి ఆ విత్తనాలు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అట్లా గత 10 సంవత్సరాలుగా ఈ విత్తనాన్ని మొత్తాన్ని ప్రైవేట్ చేతుల్లోకి తీసుకుపోయి ఈ ప్రభుత్వం సంబంధించిన దాన్ని నీరుగార్చినటువంటి పరిస్థితి వాస్తవం. దీన్ని ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి విత్తన సంస్థ అయితే దాన్ని మంచి నాణ్యమైన విత్తనాలను మళ్ళీ రైతులకు అందించి దాన్ని కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. ఎందుకంటే ప్రైవేట్ కంపెనీ వాళ్ళు ఇచ్చేదాంతో నష్టపోతుంటే నష్టపరిహారం ఇప్పించడానికి కూడా అవకాశం లేనటువంటి చట్టంలో ఉంది. ఆ చట్టంలో మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉంది. మొత్తం విత్తనం చట్టం ఏదో 1960 రాసుకున్న చట్టము ఇవాళ దాన్ని అమలు అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం కూడా ఒక ఆలోచన చేస్తూ ఉంది. ఇది సెంట్రల్కి సంబంధించినటువంటి అంశం చట్టం. కానీ రాష్ట్ర స్థాయిలో రాష్ట్రంలోని రైతాంగాన్ని ఏ రకంగా కాపాడుకోవచ్చు, ఏ రకంగా ఇక్కడ ఉన్నటువంటి విత్తన కంపెనీలను కంట్రోల్ చేయొచ్చు అనేటువంటి ఒక ఆలోచన చేసి ఇక్కడ చట్టాన్ని చేసేటువంటి రూపకల్పన ఒక ప్రభుత్వం ఆలోచన ఉంది. దాని ద్వారా రైతులను ఆదుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే ఇప్పుడు మేము కూడా మీ ద్వారా చెప్తాను రైతులకు, మేము అందించేటటువంటి 1638 కేనము, RNR, BPT 520 ఏదైనా కానీ ఎక్కడ కూడా ఇప్పటివరకు కంప్లైంట్ రాలే. దిగుబడికి కూడా ఒక క్వింటల్ అటు ఇటు కానీ ప్రైవేట్ దీటుగానే, హైబ్రిడ్ దీటుగానే మాకు కూడా వస్తున్నాయి. కాబట్టి రైతులు ఎక్కడ మోసపోకండి, ఒక ప్రభుత్వం బాధ్యతతో ఇచ్చినటువంటి విత్తనాలు మీరు వాడండి అని చెప్పేసి మేము కూడా చెప్తా ఉన్నాం. కొంత చూడాలి, మార్పు అనేది రావాలి. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు కూరుకపోయినరు, దాన్ని బయట తీసుకొని కొంత టైం పడుతుంది. మన గ్రోమోర్లోనే ఇట్లాంటి విత్తనాలు రావడము చాలా మట్టుకైతే కలకలం. అంటే వీళ్ళపైన మీరు చర్యలు తీసుకోకపోతే రైతులు ఏం చెప్పినా నమ్ముతారు. ఎందుకంటే చాలా మంది కూడా అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటూ కూడా రైతుల్ని మోసం చేసే ప్రక్రియలని చాలా బిజినెస్ అంతా నడుస్తూ ఉంది. వాళ్ళపైన మీరు కఠినంగా ఏమైనా శిక్షలు కానీ అమలు చేస్తే కానీ ఫర్దర్గా ఇట్లాంటివి జరగకుండా ఉంటాయి కదా. అంటే గ్రోమర్ అనే కాదు, అది గ్రోమర్ అనేది ఒక దుకాణం అది. గ్రోమర్ ఉంది, ARSK ఉంది, బయట డీలర్ ఉన్నది. అది అక్కడ కాదు, అది విత్తనము ఏ కంపెనీ వాళ్ళు ఇస్తున్నారో కంపెనీకి ఉన్నటువంటి అదే ఆర్కే అంటే గ్రోమర్స్ అయితే RKS. కానీ ఆ విత్తనము ఎక్కడి నుంచి వస్తుంది, ఏ కంపెనీ వాడు ఇస్తున్నాడు అనేది ప్రధానమైంది. ఇప్పుడు దుకాణంలో ఆవిడ పెడుతున్నాడు, ఇక్కడ అమ్ముతా ఉన్నాడు అంతే. కానీ నేను అదే చెప్పిన, విత్తన చట్టంలోనే లోపాలు ఉన్నాయి. ఆ లోపాన్ని ఆసరా చేసుకొని వాడి సెల్ఫ్ సర్టిఫికేట్ చేసుకొని సెల్ఫ్ R&D పెట్టుకొని వాళ్ళు అమ్ముతా ఉన్నారు. ఇది ప్రభుత్వానికి సంబంధం లేకుండా చేసినటువంటి పరిస్థితి. కానీ ఇవాళ దాన్ని మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉన్న చట్టంలో అనేది అటు ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. ఇప్పుడు ఇదే జిల్లాలో చాలా దగ్గర వారి సరిగా రాలేదని చెప్పేసి కంప్లైంట్లు వచ్చినాయి. కానీ వాళ్ళను లీగల్గా ఏం చేయలేనటువంటి పరిస్థితి చట్టంలో ఉంది. ఏదైనా ఉంటే ప్రభుత్వం నకిలీ విత్తనాలను గుర్తించి నిజంగా నాకు తేలినప్పుడు PDF పెట్టడం తప్పితే కానీ పూర్తిగా ఈ విత్తనాలు కంట్రోల్ చేయాలంటే చట్టంలో మార్పు రావాలి. ఆ చట్టం రాష్ట్ర స్థాయిలో ఏ రకంగా తెస్తే రైతులకు ఉపయోగపడతాయనేటువంటి అంశంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీ వేయబోతా ఉన్నది. దాని మీద డిస్కస్ పెట్టింది. ఖచ్చితంగా రాష్ట్ర పరిధిలో ఒక చట్టం తీసుకొస్తాం. ఇంకా 3 రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమం కూడా మొత్తం అంగరంగ వైభవంగా జరిగింది. మరికొద్దిసేపట్లో ముగిస్తుంది. దీని అంతే రైతులు ఏమైనా నేర్చుకోవడం కానీ దీనివల్ల బెనిఫిట్స్ పొందుతా అంటారు మొత్తానికి? 100% ఇప్పుడు 3 రోజుల పెట్టినటువంటి అవగాహన సదస్సులో ఈ జిల్లా ఒక వ్యవసాయానికి పేరొందినటువంటి జిల్లా.
అనేక గ్రామాల నుంచి బస్సులు పెట్టుకొని రైతులు వచ్చిర్రు, ఇక్కడి స్టాళ్ళని చూసిర్రు. రైతులకు వ్యవసాయ అధికారులు ఏ రకమైన సూచన సలహాలు ఇచ్చారో వాళ్ళు కూడా విని దీనివల్ల కొంచెం మార్పు వస్తుందనేటువంటి ఆశాభావం అయితే మాకు ఉంది. చాలా దగ్గర స్టాల్స్లలో దేశీ విత్తనాలు, ఆర్గానిక్ వ్యవసాయం అనేది కూడా కొంచెం ప్రచారం చేశారు. ఇప్పుడిప్పుడు అందరికి కూడా ఆరోగ్యాలు ఖరాబ్ అవుతున్నాయి పెస్టిసైడ్ తోటి, ఈ విత్తనాలతోటి. మన విత్తనాలు మనం తీసుకోవాలి, ఎలాంటి పురుగుల మంది వాడకుండా చేసుకోవాలంటే ఒక ఆలోచన అవగాహన కూడా వస్తుంది. అటువైపు వస్తే ఇంకా చాలా మంచిది. మొత్తానికి 3 రోజుల కార్యక్రమం అయితే ముచ్చటగా ముగిస్తుంది అని చెప్పొచ్చు. మరికొద్దిసేపట్లో ఇదంతా కూడా క్లోజ్ చేస్తారు. ఎందుకంటే 3 రోజులు వివిధ కేవలం నిజామాబాద్, కామారెడ్డి కాకుండా ఇక్కడ నిర్మల్ కావచ్చు, జగిత్యాల కావచ్చు, ఇక్కడ నుంచి కూడా చాలా పెద్ద మొత్తంలో రైతులు వచ్చారు. దీంతో పాటుగా కూడా అధికారులు సైతం, శాస్త్రవేత్తలు సైతం కూడా వీళ్ళందరూ వచ్చినటువంటి పరిస్థితి. మొత్తానికి అవగాహన కార్యక్రమం కల్పించాలి. రైతులకు పంటలు అంటే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కేవలం ఒక వరి కాదు, వరితో పాటు కూడా పసుపు, మొక్కజొన్న తదితర పంటలన్నీ పండుతాయి. ఈ పంటలకు సంబంధించినటువంటి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా అనేక కార్యక్రమాలు అంటే వరికి కావచ్చు, పంటలకు సంబంధించి మిషన్స్ సైతం, ఎరువులు సైతం, విత్తనాలు సైతం, ఇట్లాంటి అనేక అవగాహన కూడా ప్రతి ఒక్క రైతుకు ఉండాలి. రైతుకు దిగుబడి పెంచాలి, రైతుకు నాణ్యమైనటువంటి వరి ధాన్యం కానీ నాణ్యమైనటువంటి పంట పండించాలి. దీనికి కావాల్సినటువంటి మెలకువలు ఇక్కడ 3 రోజుల పాటు నేర్పారని చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ముఖ్యంగా న్యాచురల్ ఫుడ్ మీద కూడా చాలా ఫోకస్ అయితే జరిగిందని చెప్పొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి స్టాల్స్ అన్ని కూడా దాదాపుగా కూడా న్యాచురల్ సంబంధించినటువంటి ఉత్పత్తులు తయారు చేయడం, అక్కడ అందరికీ కూడా అడ్వర్టైజ్మెంట్ చేయడం, దాని గురించి అవగాహన కలిగించడం, ఇట్లాంటివి కూడా పెద్ద మొత్తంలో జరిగాయని చెప్పొచ్చు. 3 రోజుల పండుగ అయితే ముచ్చటగా ఈ రోజుతో ముగిసిందని చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ జగదీష్తో శ్రీనివాస్, సుమన్ టీవీ, నిజామాబాద్.